భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అమరావతి రాజధాని గురించి వేశ్యల ప్రస్తావన తీసుకొస్తూ ఒక మాట అన్నారని, అది సభ్య సమాజం సహించలేని మాటలు అవి అని అంటున్నారు. సభ్య సమాజం సహించలేని మాటలు ఎవరన్నా తప్పే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. అయితే ఉపరాష్ట్రపతిగా మీరున్నారు, చాలా పదవులు చేశారు. ఈ దేశంలో వేశ్యావృత్తి ఎందుకు పోగొట్టలేదు? ఈ దేశంలో ఒళ్ళు అమ్ముకుని బతకాల్సిన దుస్థితిలో కొంతమంది అయినా మహిళలు ఉండే పరిస్థితిని ఎందుకు మీరు పోగొట్టలేదు? మీరు ఇలా పోగొట్టలేకుండా, సరైన పాలన ఇవ్వకుండా వేశ్యలు ఈ దేశంలో ఉంటూ ఉంటే, అనివార్యంగా వాళ్ళ ఒళ్ళు అమ్ముకునే దుస్థితిలో ఉంటూ ఉంటే చూస్తూ, జీతాలు తీసుకుంటూ, పెన్షన్లు కూడా తీసుకుంటూ, మనస్సాక్షి చంపేసుకుని బతుకుతుండే దగ్గర మీకు మనస్సాక్షి లేనితనాన్ని కూడా సభ్య సమాజం సహించలేకపోతుంది. మనస్సాక్షి ఒక అవసరం ఎవరికైనా, మనిషి అయిన వాళ్ళకి, మనిషి అయిన వాళ్ళకి, మనిషి అయిన వాళ్ళకి. కమ్యూనిస్ట్ దేశం ఒక అవసరం. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.